మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది తెలంగాణలో. ఎస్పెషల్లీ కౌన్సిలర్ల సీట్లలో, అట్లాగే మున్సిపాలిటీలని కైవసం చేసుకోవడంలో పూర్తి డామినేషన్ ప్రదర్శించింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల చరిత్రలో రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. టోటల్గా చూసుకున్నప్పుడు మున్సిపాలిటీల పరంగా గట్టి పోటీ అయితే ఇవ్వగలిగింది బీఆర్ఎస్, కానీ డామినేషన్ కాకుండా దరిదాపుల్లోకి రాలేదు. ఓవరాల్గా వివిధ పరిణామాలు చూసుకున్నప్పుడు, అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు 133 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్ ఎక్కడ కార్పొరేషన్స్లో. అదే సమయంలో మున్సిపాలిటీల పరంగా చూసుకున్నటువంటి సమయంలో 1310 కాంగ్రెస్, 654 బీఆర్ఎస్, 207 బీజేపీ, 200 ఇతరులు. ఏది కౌన్సిలర్ పదవులు అంటే బీజేపీ పుంజుకుంది, బీఆర్ఎస్ తగ్గింది. లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే, గతంలో కాంగ్రెస్తో పోల్చుకుంటే ఎక్కువ, గత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడుతో పోల్చుకుంటే. అదే సందర్భంలో మున్సిపాలిటీల పరంగా దాదాపుగా ఇప్పటిదాకా ఈ వీడియో చేస్తున్న టైంకి 45 దాకా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుంటే, బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 9 నుంచి 10 స్థానాల 10 మున్సిపాలిటీలు కైవసం చేసుకునేటటువంటి దిశగా ఉంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఇంకా మున్సిపాలిటీలు 1-2 దగ్గరన కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి ఒకటి ఉంది. అంటే బీఆర్ఎస్ 10 మున్సిపాలిటీలు, కాంగ్రెస్ 50, 16 హంగ్ వచ్చింది. ఇదే సందర్భంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల్ని కవిత నిలబెట్టిందంటే, అక్కడ వడ్డేపల్లి దగ్గర కవిత నిలబెట్టినటువంటి వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలవటం అన్నటువంటిది వాళ్ళు అక్కడ కైవసం చేసేసుకున్నారు మున్సిపాలిటీని. అంటే కవిత ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టు. కాకపోతే దాంతో మాకు సంబంధం లేదని, ఆవిడతో సంబంధం లేదన్నటువంటి కోణం అయితే చెప్పుకొస్తున్నాను. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్ చూస్తే. కార్పొరేషన్లకు సంబంధించి చూసుకున్నప్పుడు, అంటే మున్సిపల్ కార్పొరేషన్లు ఇంకా లేటుగా నడుస్తుంది, అది దశల వారీగా జరగాలి కాబట్టి రాత్రి దాకా అయ్యేటటువంటి అవకాశం. కరీంనగర్ కార్పొరేషన్లు అయితే భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే సంపూర్ణ మెజార్టీ దిశగా లేదు, మెజార్టీ దిశగా అయితే ఉంది. మిగతా వాటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితుల్లో లేదు.